రామ్ టాక్‌కి తిరిగి స్వాగతం. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని రాజకీయ పండితులు చెప్తా ఉంటారు. మోడీ కూడా అనేక సార్లు చెప్పాడు. కోవిడ్ సంక్షోభంలో భారత్ ఆత్మనిర్భర్ భారత్ కింద మారటానికి ఓ పెద్ద ముందడుగు పడింది. మరి ఇప్పుడు పహల్గామ్ దుర్ఘటన, ఆ దుర్ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. 26 నిరాయుధులైనటువంటి అమాయకుల ప్రాణాలను బలి తీసింది. సరే, అది మరి ఇంతగా ఎప్పుడూ లేనంతగా రాడికల్ ఇస్లాం మీద, పాకిస్తాన్ మీద దేశ ప్రజలకి కసి పెరిగింది. విశేషం ఏంటంటే, ఎప్పుడూ లేని విధంగా కాశ్మీరీలకు కూడా పాకిస్తాన్ మీద, రాడికల్ ఇస్లాం మీద మొట్టమొదటిసారి కసి ఏర్పడింది. దాన్ని మనం మర్చిపోవద్దు. మొట్టమొదటిసారి. ఇంతగా ఎప్పుడు రాలేదు కాశ్మీరీల్లో. కారణాలు అనొచ్చు మీరు. ఒక మాట అనొచ్చు. లేదు, అసలు ఈ దుర్ఘటనకి అసలు షెల్టర్ ఇచ్చింది ఉగ్రవాదులకి, లేకపోతే లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చింది కూడా వీళ్ళే కదా అని, స్థానికులే కదా అని. ప్రతి చోట ఉంటారు. కాకపోతే నేను చెప్పేది ఓవరాల్‌గా ఓవర్‌వెల్మింగ్ మెజారిటీ కాశ్మీరీలు ఈసారి ఈ ఘటన విషయంలో మాత్రం పూర్తిగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నారు. దానికి 2 కారణాలు. ఒకటి, ఇటీవల కాలంలో ఎప్పుడూ కూడా టూరిస్టులు ఇంతమందిని చంపినటువంటి ఘటన లేదు. అది అందరినీ కలిచివేసింది కాశ్మీరీలతో సహా. ఎందుకంటే అవన్నీ ప్రత్యక్షంగా చెప్పిన సాక్ష్యాలు విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కలిచివేస్తుంది. మతం అడిగి చంపేయటం. అది ఎటువంటి అసలు వాళ్ళకే సంబంధం లేదు. టూరిస్టులను 26 మందిని చంపటం అనేది. ఇది మొదటి కారణం అయితే, ఇంకో ప్రధాన కారణం ఏందంటే, గత ఆల్మోస్ట్ 2, 3 సంవత్సరాల నుంచయితే అసలు వాళ్ళకి ఆదాయం విపరీతంగా పెరిగింది. టూరిస్టుల రాకతోటి పోయిన సంవత్సరం 2024లో 2,00,00,000 చిల్లరొచ్చారు. పైనొచ్చారు. 2,10,00,000, 15,00,000 వచ్చారు. అసలు ఆ జనం రావటం అంటే ఎన్ని రకాలకు ఉపయోగపడుతుంది? వాళ్ళకి ఉపాధి దొరికింది. వ్యాపారాలు పెరిగాయి. హోటల్లో అసలు ఖాళీ ఉండట్లేదు. సో, వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ హ్మ్, లైఫ్ స్టైలే మారిపోయే పరిస్థితికొచ్చేసింది. అటువంటి వాళ్ళ జీవనోపాధి మీద ఉగ్రవాదం దెబ్బతీసిందనేటువంటి కసి పెరిగింది. దీనికి పాకిస్తాన్ కారణమనేటువంటి కసి కూడా పెరిగింది. సో, ఈ 2 కారణాలు. ఒకటి, ఘటన కలిచివేస్తే, రెండోది వాళ్ళ జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీసింది. అంటే ఏంటి తెలుసా? ఒక విధంగా పాకిస్తాన్ ఏమనుకుందో గాని, ఈ దుర్ఘటన తర్వాత కాశ్మీరీలు మానసికంగా భారత్‌కి మరింత దగ్గరయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే. దీన్ని మనం అవకాశంగా మలుచుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పేల్చటానికి ఇదొక మంచి అవకాశం మనకి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ప్రజలు కూడా భారత ప్రభుత్వాన్ని మద్దతిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా అన్ని రాజకీయ పార్టీలు. వాళ్ళు రాజకీయంగా మోడీని వ్యతిరేకించొచ్చేమో గానీ, ఈ సంఘటనలో మాత్రం భారత ప్రభుత్వంకి మద్దతిస్తున్నారు. సో, దీన్ని అవకాశంగా తీసుకొని అసలు ఉగ్రవాద ఎకోసిస్టమ్‌ని దెబ్బతీయాలి. ఉగ్రవాదులు వస్తూనే ఉంటారండి. పాకిస్తాన్ ఉన్నంత వరకు వాళ్ళు ఎగదోస్తూనే ఉంటారు. ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఇచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళకి ఆహారం సప్లై చేస్తుంది. అన్ని రకాలుగా సప్లైలు చేస్తుంది వాళ్ళే. ఆ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, దాన్ని దెబ్బతీయటానికి ఈ ప్రజల సానుభూతి ఏదైతే వచ్చిందో, వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చిందో, దాన్ని ఉపయోగించుకొని ఈ ఎకోసిస్టమ్‌ని ముఖ్యంగా వీళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. ఓజీడబ్ల్యూస్. అంటే వీళ్ళు డైరెక్ట్‌గా ఉగ్రవాదులుగా ఉండరు. వీళ్ళు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉంటారు. మామూలు షాపుల్లో పనిచేస్తుంటారు. కానీ
మామూలుగా పనిచేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ వీళ్ళందరూ కూడా ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతారు. ఇది ఓజీడబ్ల్యూస్ అంటారు వీళ్ళని. వీళ్ళని పూర్తిగా ఏరి పారేయటానికి భారత ప్రభుత్వానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు. అదే టైంలో నా పాయింట్ ఏంటంటే, వాళ్ళకి ఇప్పటికి మనసు కలిచివేస్తుంది కదా, మా వ్యాపారాలనే దెబ్బతీశారు వీళ్ళు పాకిస్తానీ మద్దతుతో ఉగ్రవాదులని. దాన్ని దెబ్బతీయద్దు. టూరిజాన్ని తిరిగి పెంపొందించాలి. టూరిస్టులకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఒక విశ్వాసం కలిగించాలి. ఆ సంఘటన జరిగింది, కానీ మేము భద్రత ప్రొవైడ్ చేస్తాం, ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాం, మీరు వెళ్ళటానికి ఎటువంటి ఇబ్బందులు లేదనేటువంటి ఒక భావన రావాలి. ప్రభుత్వమే దాన్ని క్రియేట్ చేయగలగాలి. అమర్నాథ్ యాత్ర జులై నుంచి ఏదైతే ఉందో దాన్ని ఆపకుండా కొనసాగించాలి. అంటే ఒక విధంగా టిట్ ఫర్ టాట్. పాకిస్తాన్తో యుద్ధం చేస్తారు, ఉగ్రవాదులను ఏరిపారేస్తుంది భారత ప్రభుత్వం. అవి భారత ప్రభుత్వం చేయబోతుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, టిట్ ఫర్ టాట్ ఎందుకు అంటున్నారంటే, ఎప్పట్లాగా నార్మల్గా టూరిజాన్ని కంటిన్యూ చేయగలిగారనుకోండి, ప్రతి సంవత్సరంలాగా అమర్నాథ్ యాత్రను కంటిన్యూ చేయగలిగారనుకోండి, ఇది వాళ్ళకి చెంపపెట్టు ఇది మాత్రం అది జరగాలి. దాంతో ఏమవుతుందంటే కాశ్మీరీలకి మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నా పాయింట్ ఏంటంటే, మనసులను గెలుచుకోవటం అవసరం. మనసులను గెలవకుండా యుద్ధాల ద్వారానో జైల్లో పెట్టడం వల్ల కాదు. సో ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని, సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి ఇదొక మంచి మంచి ఇదని అనుకోవాలి మనం. ఇదే టైంలో కాబట్టి సైమల్టేనియస్గా రెండు జరగాల. ఉగ్రవాదం మీద, ఉగ్రవాద ఎకో సిస్టమ్ మీద దాడి జరగాల. అదే టైంలో కాశ్మీర్లకి ఉపాధి అయినటువంటి టూరిజాన్ని పెంపొందించే చర్యలు చేయాలి. రెండు సైమల్టేనియస్ జరగాల్సిందే. దీంతో పాటు ఒక ముఖ్యమైన విషయం భారత ప్రభుత్వం చేయాల్సి ఉంటుందండి, ఎప్పుడూ లేని పద్ధతుల్లో. అసలు కాశ్మీరుల చరిత్రకి అక్కడికి వెళ్ళేటువంటి టూరిస్టులు కేవలం ఎంటర్టైన్మెంటు, లీజర్ టూరిజంతో పాటుగా కొంత టైం అయినా సరే అక్కడ చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయించాలి. అది మీ చేతుల్లో ఉంది, ప్రభుత్వం చేతుల్లో ఉంది. మ్యూజియంలు పెట్టండి, టూరిస్టు స్పాట్లకి సబ్సిడీలు ఇవ్వండి, అక్కడ గైడ్లు ఏర్పాటు చేయండి. ఏంటి ఎక్కడ మీరు అనొచ్చు, అసలు చరిత్ర ఎంత గొప్ప చరిత్ర అండి అది. పతంజలి, అసలు గ్రమేరియన్ పతంజలి ఎక్కడవాడు? కాశ్మీర్ వాడు. చరక సంహిత రాసిన చరకుడు ఎక్కడవాడు? కాశ్మీర్ వాడు. నాట్య శాస్త్రాన్ని రాసిన భరతముని ఎక్కడవాడు? కాశ్మీరే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి వాళ్ళ దాంట్లో చెప్పాల్సి వస్తే. ఆది శంకరాచార్యులు ఉన్నటువంటి శ్రీనగర్కి దగ్గరలోనే శంకరాచార్య హిల్, దాన్ని టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయాలి. శారదా పీఠం, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి శారదా పీఠం ఇక్కడ దాకా ఎందుకండి? మార్తాండ సూర్య టెంపుల్ ఒకనాడు ఒక అద్భుతమైనటువంటి టెంపుల్, అది ఇప్పటికీ దాని అవశేషాలు ఉన్నాయి. లలితాదిత్య ముక్తపాడ చిన్న వ్యక్తి కాదు ఈయన. ఆయన చరిత్రను కూడా చెప్పాలి గైడ్స్. అసలు ఆ చరిత్ర చదువుతుంటే మీకు ఎంత అద్భుతమైన చరిత్ర అయింది. ఆయన దాదాపు 724 నుంచి 760కి పరిపాలన చేశాడు. ఈయన అసలు అప్పట్లోనే కన్నోజు మహారాజు, యశోవర్ధన్ అనుకుంటాను, ఆయనతోటి ఐక్య సంఘటన కట్టి ఇస్లాం దాడిని, ఇస్లాం ఆక్రమణ ఆపగలిగాడు. హిందూ ఐక్య సంఘటన కట్టాడు. మహమ్మద్ బిన్ కాసిం ఎప్పుడైతే వచ్చి ఇక్కడ దాడి చేసిన తర్వాత ఆయన గ్రహించేసి ఆ విధంగా కాశ్మీర్కి రాకుండా ఆపగలిగాడు. ఒక్కరోజు 2 రోజులు కాదండి, ఎక్కడండి? అప్పటి నుంచి మొదలుకొని 14వ శతాబ్దం దాకా కాశ్మీరీల కిందనే ఉంది, హిందూ రాజుల కిందనే ఉంది. అట్లానే ఇంకొక ఆయన అవంతి వర్మన్ 855 నుంచి 883 వరకు అవంతిపూరు, ఇవాళ అవంతిపూర్ నిర్మించింది ఆయనే. చెప్పండి, వచ్చిన టూరిస్టులకి ఈ చరిత్ర అంతా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు కాశ్మీరీ పండిట్ల ఇళ్ల దగ్గర కూడా టూరిస్ట్ స్పాట్స్ అరేంజ్ చేయాలి. వాళ్ళని 1989-90లో ఏ విధంగా వాళ్ళని బయటికి పంపించారు,
ఆ చరిత్ర చెప్పాలి వచ్చిన వాళ్ళకి. చాలా అవసరం ఇవి. ఆ ఎకో సిస్టమ్ మారాలంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ లీజర్‌తో పాటుగా ఇటువంటి చరిత్ర మొత్తం కూడా ప్రభుత్వం అదనపు నిధులిచ్చైనా సరే, సబ్సిడీలిచ్చైనా, గైడ్‌లు ప్రొవైడ్ చేసైనా సరే, మ్యూజియంలు పెట్టైనా సరే, ఆ వెళ్ళిన వాళ్ళకి ఒక గంట ఇది కూడా చెప్పండి. ప్రతి టూరిస్ట్ స్పాట్ దగ్గర ఇటువంటి టూరిస్ట్ స్పాటుల్ని పాపులరైజ్ చేయండి. ఇది చాలా అవసరం. చాలా చాలా అవసరం. ఇది అప్పుడేమవుతుంది ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది. ఇదొక మంచి అవకాశం అండి భారత్‌కి. జరిగింది దుర్ఘటనే. కానీ మంచి అవకాశం. కాశ్మీరీల మనసులు గెలుచుకోండి. ఉగ్రవాదాన్ని తుది ముట్టించండి. ఉగ్రవాద ఎకో సిస్టమ్‌ని పూర్తిగా ఏరిపారేయండి. భారత ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.